పేరు వెంకటరాజు అండి, గణపవరం మాది. ఈ బిజిలీ అనే విత్తనాన్ని మీ ఆఫీస్ వినోద్ గారు మాకు సైజ్ చేశారు. ఎవరి కొట్టోళ్ళు చెప్పింది తీసుకొని చేస్తా ఉన్నాము. అనుకోకుండా ఆ సైజ్ ప్రకారం చాలా వరకు మందులు వాడాము, గట్టిగానే మందులు వాడాము, కానీ వేసుకోవచ్చు. అడ్వాంటా సీడ్స్ యూపీఎల్ పురుగు మందుల కంపెనీ వారి యొక్క విత్తనాల విభాగం. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం తిరుగులూరుపేట దగ్గర ఉన్న గణపారం విలేజ్ లో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చేసరికి అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్ అనే విత్తనాలు నిర్వహించడం జరుగుతుంది. మనతో పాటు ఈ చేను పండించిన రైతు మాస్టర్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం ఈ విత్తనం ఈ బిజిలీ వన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎంత దిగుబడులు వస్తున్నాయి, మామూలుగా వేరే రైతులు వేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. సార్ మీ పేరు? సార్ నా పేరు వెంకటరాజు అండి, గణపవరం మాది. ఈ బిజిలీ అనే విత్తనాన్ని మీ ఆఫీస్ వినోద్ గారు మాకు సైజ్ చేశారు. ఎవరి కొట్టోళ్ళు చెప్పింది తీసుకొని చేస్తా ఉన్నాము. అనుకోకుండా ఆ సైజ్ ప్రకారం వేసాము. ఈ ఏడు వచ్చే నల్లికి బాగా తట్టుకొని విత్తనం బాగా కాసింది. ఇప్పటికీ ఒక 4 క్వింటాలు కోత కోసాము. ఇంకా ఇప్పుడు పండిన కాయ వరకు ఈ పండిన వరకు ఓ 10 క్వింటాలు కోత రెడీగా ఉందండి కోయటానికి. 2-3 రోజుల్లో కోతకు వచ్చేసింది. బాగా తెగుళ్ళు సమస్య అనేది సైజ్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. తాలుకి ఎలా చూడండి ఒకసారి మీరు. తాలు అసలు 4 క్వింటాలకు గాను మాకు 12 కేజీలు తాలు వచ్చింది. 4 క్వింటాలు 12 కేజీలు ఫస్ట్ కోత. ఇప్పుడు నల్లి ఈ సంవత్సరం ఎక్కువ ఉంది కదండి, నల్లి ఉధృతి ఎక్కువ ఉంది. చాలా వరకు మందులు వాడాము, గట్టిగానే మందులు వాడాము, కానీ తట్టుకోగలిగింది బాగా. మందులు వాడటం వల్ల మీ ఇష్టం వల్ల రెండు కలిపి విల్టులు గానీ అన్ని తట్టుకోగలిగింది. మీకైతే రైతు పరంగా అంతా బాగుంది, సాటిస్ఫైడ్. ఈ రోజు చాలా మంది రైతులు వచ్చారు, చూశారు. వాళ్ళ అభిప్రాయాన్ని మరి వాళ్ళ మనసు ఎలా ఉందో. ఇప్పుడు మీ ఊరు కూడా మొన్న ఇప్పుడు మీ చేలో రెండు సార్లు ఫీల్డ్ పెట్టాము, 2 సార్లు నిర్వహించాం కదా. ఇప్పుడు మొన్న వచ్చేసరికి 250 మంది, ఈ రోజు సరికి 200 మంది దాకా వచ్చారు. అంతా రైతుల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందండి? విత్తనం వేసుకోవచ్చు అనేది నాతో ఎక్కువ మంది చెప్పారు. అది మీరు ఒకసారి చూసి చేసుకోండి, నేను చెప్తే వేసుకోవద్దు. మీరు ఫీల్డ్కి వచ్చారు, తోట చూశారు, మీ మనసుకు నచ్చితే వేసుకోమని చెప్పి నేను చెప్పాను. కాయ కలర్ పరంగా, సైజు పరంగా, తెగులు పరంగా బాగా తట్టుకుంటారు. చాలా బాగుంది. రైతు నమ్మకంగా వేసుకోదగ్గ వెరైటీ, వేసుకోవచ్చు. అదే విధంగా మనతో పాటు పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ పొలం చూస్తానికి వచ్చారు, ఆయన మాటలో తెలుసుకుందాం ఎట్లా ఉంది, ఆయనకి ఎట్లా ఉంది అనేది. నమస్తే అండి, మా చిరుమండల రఘునాథర్ల మండలం. కాయ అయితే బాగా చిక్కదనం మెయిన్ అడుగు పాలు శాతం చాలా తక్కువ, బాగుంది చిక్కదనం. ఇప్పుడు ఎకరం చేను ఇది ఉంది కదా, ఎకరానికి మీరు తోట మొత్తం అయిపోతాలకి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 30 క్వింటాల్ ప్లస్ అండి. 30 ప్లస్ 30 క్వింటాల్ ప్లస్. వైరస్ అసలు లేదు. చెలు 10 శాతం ఒకటి అరకాయ చెట్టు మొత్తం విన్నా, అది ఎక్కడో ఒక చెట్టుకి. కాయ సైజ్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది కాయ సైజు. తాలు కానీ ఏమి తాలు లేదు. ఏదో విత్తనం బాగా 100% ఉంటుంది. రైతులంతా నమ్మకంగా వేసుకోదగ్గ విత్తనం అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్.